మేము ఎక్కుతున్న ఫ్లైట్ ఏంటో మాకు తెలియాలి సార్. మాకు చెప్పాల్సిందే. అంటే మొన్నటిదాకా మనం ఎక్కడ ఛార్జీలు తక్కువ వస్తాయి, ఏ ఏ రూట్లలో తక్కువ వస్తాయి, ఏ కంపెనీ వాడు బుకింగ్ కంపెనీలు మంచి ఆఫర్లు ఇస్తున్నారు, ఇవే కదా చూసాం. ఇప్పుడు ట్రెండ్ మారిందండి. ఆ ఫ్లైట్ మోడల్ తెలియాల్సిందే, మాకు తెలియాలి సార్ అంటున్నారండి చాలామంది. రీసెంట్గా అహ్మదాబాద్ ప్రమాదం జరిగిన తర్వాత తెలిసిందే కదండి, 7878 అనే మోడల్ బోయింగ్ వాడది. ఈ మోడల్ కానీ ఉందేమో అని చెప్పి చాలామందికి భయం వేస్తుందండి, డౌట్ వస్తుందండి. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఒక 20% అసలు ప్రయాణాలు క్యాన్సిల్ చేసేసుకున్నారండి. ఈ వారం ట్రెండ్ చెప్తున్నాను నేను, క్యాన్సిల్ చేసుకున్నారు. ఓ 50% దాకా వెతుకుతున్నారు, ఫ్లైట్ మోడల్ వెతుకుతున్నారు. మరి ఫ్లైట్ మోడల్ ఎక్కడ కనిపిస్తుందో మీకు తెలుసా? స్కై స్కానర్, అగోడా అని చెప్పి ఇంటర్నేషనల్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అక్కడ చూపిస్తున్నారండి. అంటే జనరల్గా ఈ ఫ్లైట్లు ఇప్పుడు ఈ బోయింగ్ ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, మన ప్రమాదం జరిగిన మోడల్స్ ఇంటర్నేషనల్ రూట్సే ఉంటాయి కాబట్టి అగోడా, స్కై స్కానర్లో చూసుకోవచ్చు. గూగుల్ చేయండి సరిపోతుంది. లేదు ఇండియాలో కూడా కావాలి, ఇండియాలో తిరుగుతున్న ఫ్లైట్స్ కంటే మనకు తెలుసు కదా, ఎక్స్కో దగ్గర నుంచి, మేక్ మై ట్రిప్ దగ్గర నుంచి ఇక్కడ మనం బుక్ చేస్తూ ఉంటాం. ఇక్కడైతే ఇంకా ఈ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఈ ఫెసిలిటీ ఇప్పటికీ ఇవ్వలేదు. కానీ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పి ఒక ఏజెన్సీ ఉందండి. ఈ ప్రొటెక్షన్ అథారిటీని మన వాళ్ళు ఈ మధ్య బాగా అడుగుతున్నారు. చాలామంది ఈ వారంలో చాలామంది అడుగుతున్నారు, మాకు ఫ్లైట్ నెంబర్ తెలియాలి ఇండియాలో కూడా, అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా, అలాగే ఇంటర్నేషనల్ కూడా ఉన్నాయిలేండి, ఈ ఏర్పాటు చేయండి, ఆ నెంబర్ మాకు తెలియాల్సిందే అని చెప్పి. మరి బోయింగ్ ఆ విమానాలు ఎక్కకూడదు అనుకున్నారేమో. మీరు కూడా ఒకవేళ దీంతో ఏకీభవిస్తే, ఎస్ తెలియాల్సిందే, మేము తెలుసుకోవాల్సిందే, మాకు అథారిటీ ఉందంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పి గూగుల్ చేయండి. అక్కడికి వెళ్ళి ఒక మెయిల్ డ్రాప్ చేయండి. పోయింది ఏమీ లేదు, వాళ్ళు ఖచ్చితంగా త్వరలో అయితే ఏర్పాటు చేస్తారు. ఎక్కువ మంది అడిగితేనే కదండి ఏర్పాటు చేస్తారు. ఇదొకటి. రెండోది, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఏమండి రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు వీటితో పోల్చుకుంటే ఎయిర్లైన్స్లో జరిగే ప్రమాదాలు చాలా తక్కువ, చాలా సేఫెస్ట్ ట్రావెల్ ఏంటి అంటే ఎయిర్లైనే మిగిలిన వాటితో పోల్చుకుంటే. ఎందుకంటే వందల వేల లక్షల కోట్లు ఈ సేఫ్టీ కోసం ఖర్చు పెడతారు, అంత జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఇక పైలట్ ట్రైనింగ్ దగ్గర నుంచి మిగిలిన గ్రౌండ్ స్టాఫ్ ట్రైనింగ్ దాకా చాలా ఖర్చు పెడతారు, చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇది కూడా ఒక సైన్స్ అని అంటున్నారు. వాళ్ళు ఏమన్నా కానీ మన భయాలు మనకు ఉంటాయి కదండి, మన డౌట్లు మనకు ఉంటాయి కదా. ప్లస్ ఆ ఫ్లైట్ మోడల్ ఏంటి అనేది తెలుసుకునే రైట్ మంది కాబట్టి దయచేసి అక్కడికి వెళ్ళి ఒక మెయిల్ డ్రాప్ చేయండి, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకెక్కడ తెలుసుకోవాలి మోడల్ అంటే చెప్పాను కదండి, అగోడాకి అక్కడికి వెళ్ళండి. ఇలాంటి మంచి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి.